రైట్. హెచ్సియులో గత కొద్ది రోజులుగా ప్రకృతి విధ్వంసం ఎట్లా జరిగిందో మనం చూసాం. అక్కడ జీవ వైవిధ్యం ఎట్లా దెబ్బతిన్నది, ఎట్లా జీవులు అన్ని భయభ్రాంతులకు గురైనాయి మనం చూసాం. తర్వాత విద్యార్థులపైన ఎంత తీవ్రంగా ప్రభుత్వం వ్యవహరించింది, పోలీసులు ఎట్లా ఇష్టానుసారంగా లాఠీ చార్జ్ చేశారో ఇది ఒక దేశాన్ని మొత్తాన్ని ఆలోచింపజేసింది. దేశం మొత్తం తీవ్రంగా చర్చనీయాంశమైంది. హైదరాబాద్ సెంట్రల్ యూనివర్సిటీ విద్యార్థులు చేసినటువంటి పోరాటానికి దేశవ్యాప్తంగా అనూహ్యంగా మద్దతు లభించింది. ఆ మద్దతు మరింతగా పెరుగుతోంది. సో దానికి సంబంధించినటువంటి బ్రేకింగ్ న్యూస్ మనం ఒకటి చూస్తున్నాం. మహాత్మా గాంధీ మనోడు తుషార్ గాంధీ చేసినటువంటి ఒక ట్వీట్కి సంబంధించిన ఎక్స్ వేదికగా ఆయన రియాక్ట్ అయినటువంటి దానికి సంబంధించిన బ్రేకింగ్ న్యూస్ మనం చూస్తున్నాం. హైదరాబాద్ సెంట్రల్ యూనివర్సిటీలో ప్రకృతి విధ్వంసానికి పాల్పడిన రేవంత్ సర్కార్ పైన మొత్తం యావత్ దేశం బగ్గుమంటుంది. తాజాగా జాతిపిత మహాత్మా గాంధీ మనవడు తుషార్ గాంధీ కూడా కాంగ్రెస్ హైకమాండ్ తీరును ఆయన ఎండగట్టారు. ఎక్స్ వేదికగా ఆయన రియాక్ట్ అయ్యారు. ఇకనైనా తెలంగాణ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డిని కాంగ్రెస్ అధిష్టానం నియంత్రించకపోతే అధిష్టానం అన్న మాటకు అర్థమే లేకుండా పోతుంది అని తుషార్ గాంధీ హెచ్చరించారు. ఇట్లా దేశవ్యాప్తంగా అనేక మంది రియాక్ట్ అవుతున్నారు. ఈ గత 5 రోజులుగా ఎంత విధ్వంసం సృష్టించింది. ఇక్కడ ఉగాది తర్వాత రంజాను, ఆదివారము, శనివారం ఈ అన్నీ చూసుకొని ఏకంగా మొత్తం ఒక యుద్ధ ట్యాంకుల్ని పంపించినట్టుగా పదుల సంఖ్యలో హైదరాబాద్ సెంట్రల్ యూనివర్సిటీకి పంపించి ఎంత ప్రకృతి విధ్వంసానికి, ఎంత విద్యార్థుల్ని ఎట్లా చెదరగొట్టింది మనం చూసాం. తర్వాత జీవజాలం ఎంత భయభ్రాంతులకు గురి చేసింది. ఆ జీవజాలం ఆహాకారాలు, ఆర్తనాదాలు ప్రతి ఒక్కరిని కూడా కదిలించాయి. సో దాంట్లో భాగంగానే తుషార్ గాంధీ రియాక్ట్ అయినటువంటి విషయం కూడా మనం చూస్తున్నాం. ఆయన స్పందన చూస్తున్నాం. కాంగ్రెస్ అధిష్టాన్ని ఆయన నిలదీశారు. ఇప్పటికైనా రేవంత్ రెడ్డిని కట్టడి చేయాలని, నియంత్రించకపోతే అధిష్టానం అన్న మాటకు అర్థమే ఉండదు అంటూ ఆయన కూడా రియాక్ట్ అయ్యారు.